మాట్లాడడానికి వస్తుంది అప్పు. అప్పు ఎవరితో అంత ఈజీగా మాట్లాడదే, ఏదో ఉంది అని చెప్పి అనుకుంటూనే రాజ్ లోపలికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు నేను అప్పు మాట్లాడుకున్నదంతా కూడా బావ వినేశాడా ఏంటి, డౌట్గా చూసుకుంటూ వెళ్ళిపోయాడు అని అనుకుంటూ ఉంటుంది యామిని. అయితే ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత, ఎక్కడికి వెళ్ళిపోయావు కావ్య, బంగారం లాంటి అవకాశాన్ని వదులుకున్నావు, రాజు నీకోసమే వచ్చాడు నీకు ప్రపోజ్ చేయడానికి, నువ్వు ఎక్కడికి వెళ్ళి. కావ్య ఏమీ మాట్లాడకపోవడంతో, కావ్య నన్ను కాపాడడానికే వచ్చింది ఆంటీ అని చెప్పనేసరికి, నిన్ను కాపాడడానికి కావ్య రావడం ఏంటి అని చెప్పాను. కానీ యామిని నన్ను మనుషులు పెట్టి కిడ్నాప్ చేయించాలనుకుంది. కరెక్ట్ సమయానికి కావ్య రావడం వల్లే నేను ఇలా మీ కంటి ముందు కనబడుతున్నాను, లేదంటే శవమా మీ కంటి ముందు కనిపించేదాన్ని అనగానే, అమ్మ స్వప్న అని చెప్పనేసరికి, అవునా ఆంటీ అని చెప్పాను. కానీ ఈసారి నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కదానివి వెళ్ళొద్దు, ఎవరొకరితో వెళ్ళు అని చెప్పనేసరికి, సరే కావ్య నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి, ఏంటపర్ణ ఏంటిదంతా అని చెప్పాను. కానీ నేను ముందే చెప్పాను కదా అత్తయ్య, ఆ యామని రాజ్ని ఇక్కడికి పంపించిందంటే అంత తేలిగ్గా అనుకోకూడదు, కావాలని పంపించింది అని చెప్పనేసరికి, మన ఇంట్లో కూడా ఎవరో యామనికి సహాయం చేస్తున్నారేమో అని చెప్పాను. కానీ ఇంకెవరున్నారు, ఉన్నది ఒకతే కదా శూర్పణఖ, ఆ రుద్రానియే ఇలాంటివన్నీ చేసేది, రుద్రానికి తప్ప ఇలాంటివి ఎవరికి అవసరం ఉండదు. ఆయన ఇంట్లో అందరూ రాజ్ కావ్య కలవాలని కోరుకునే వాళ్ళే తప్ప వాళ్ళిద్దరూ విడిపోవాలని కోరుకునే వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పనేసరికి, మరి ఎలా అత్తయ్య రాజ్ కావ్యాలను కలపడం ఎలా, వాళ్ళిద్దరూ ఇలానే ఉంటే ఇంకా ఎప్పటికీ వాళ్ళు ఇద్దరూ కలవలేరు. రాజ్ ఏమో కావ్యని ఇష్టపడుతున్నాడు, కావ్య ఏమో రాజుని అవాయిడ్ చేయడానికి యామని కుట్రలు చేస్తూ ఉంది. ఎలా అయితే చాలా కష్టమత్తయ్య అని చెప్పనేసరికి, చేద్దాం అపర్ణ, ఏదో ఒకటి మనమే చేయాలి, రాజ్ కావ్యాలను మనమే కలపాలి అని చెప్పి ఇంకా యామని అపర్ణ ఇటు ఇందిరాదేవి ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇంకా గదిలోకి వెళ్ళిపోయి ఇంకా కావ్య ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి స్వప్న అయితే కూర్చుని ఉంటుంది. కావ్య అంటూ గట్టిగా హత్తుకుంటుంది. ఏమైందక్క అని చెప్పనగానే, నీ విషయంలో నేను ఎన్నోసార్లు ఎన్నో చేశాను, అయినా కానీ నువ్వు అవేమీ మనసులో పెట్టుకోకుండా నన్ను ఈరోజు కాపాడవు, నువ్వు గనక సరైన సమయానికి రాకపోయి ఉంటే అని చెప్పాను. కానీ చాలక్క, వదిలేసేయి, నువ్వు నేను ఒక్క తల్లి కడుపున పుట్టిన వాళ్ళం, మరి నేనో అని చెప్పి అప్పు అనేసరికి, మనం ముగ్గురం ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళమే, మనం ఒకరికొకరు సహాయంగా ఉండాలి, నీకేదైనా సహాయం అయితే నేను కాపాడుకోవాలి కదా అనగానే, ఏ అక్క నువ్వు వెళ్ళేటప్పుడు నాకు ఒక మాట చెప్తే నేను వచ్చేదాన్ని కదా అని చెప్పనేసరికి, నీ హడావిడిలో నీ డ్యూటీలో నువ్వు హడావిడిగా ఉంటావు కదా అప్పు, అందుకే నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని ఫోన్ చేయలేదు, ఇంకా అప్పుడు నీ అవసరం తప్పలేదు, అందుకే నీకు ఫోన్ చేశాను అని చెప్పనేసరికి, ఇంతకీ ఎవరావిడ అని చెప్పాను. కానీ ఎవరో తెలీదు, రేవతి అంట పేరు, ఆవిడ ఎక్కువ అపర్ణత్తయ్య గురించి మన ఇంట్లో వాళ్ళందరి గురించి అన్ని విషయాలు తెలుసు ఆవిడికి, కానీ మన ఇంట్లో వాళ్ళకి తెలుసో తెలీదో అని చెప్పి అనుకుంటూ ఉండేసరికి, సర్లే అక్క ఎవరైతేనో హెల్ప్ చేశారు అని చెప్పి ఇంకా సరే అక్క పడుకో అని చెప్పి ఇంకా వెళ్ళిపోతారు. కావ్య ఆలోచిస్తూ ఉంటుంది, రేపు ఉదయాన్న ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడికి నేను సహాయం చేసినందుకు థ్యాంక్స్ చెప్పాలి, హడావిడిలో వచ్చేసానని చెప్పి. మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా కావ్య ఫ్రూట్స్ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళేసరికి ఇంకా రేవతి ఒకతే ఉండడంతో, రా కావ్య మళ్ళీ వచ్చావేంటి అనగానే, మీకు థ్యాంక్స్ చెప్పలేం మర్చిపోయాను అనగానే, చెప్పావు కదా కావ్య అని చెప్పనేసరికి, ఇదిగోండి ఫ్రూట్స్ అనేసరికి ఫ్రూట్స్. ఇంతకీ మీరు ఎవరు, మా కుటుంబంలో వాళ్ళ అందరి గురించి మీరు అంతలా తెలుసుకున్నారు, నా పేరు మా అక్క పేరు మా అత్తయ్య పేరు ఇంట్లో వాళ్ళందరి గురించి మీకు తెలుసు, ఇంతకీ మీకు మా ఇంటికి ఏంటి సంబంధం, మీరు బయట వ్యక్తి కాదు అని నా నమ్మకం, మీరు నిన్న ఏదో చెప్పి మాయ చేసి మభ్యపెట్టి నా నోరు మూయించారు, ఇంట్లో వ్యక్తినైతే ఇంట్లోనే ఉంటాను కదా అని, కానీ ఏదో ఉంది చెప్పండి, అపర్ణ అత్తయ్య గురించే మీరు ఖచ్చితంగా అడిగారు అంటే అపర్ణ అత్తయ్యకి మీకు ఉన్న సంబంధం ఏంటి అంటూ ఇంకా కావ్య అడిగేసరికి, అపర్ణ ఎవరో కాదు మా అక్క అని చెప్పాను. కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి అత్తయ్య గారు మీ అక్క అని చెప్పాను. కానీ అవును, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని ఇంట్లోంచి నన్ను మా డాడీ బయటికి పంపించేశారు, కానీ మా అక్క కూడా నా మీద చాలా కోపం పెంచుకుంది, మా అక్కకు స్టేటస్ అంటూ ఉన్న వాళ్ళంటూ
చాలా ఎక్కువగానే ఉంటుంది. అందుకే నీ గురించి మొత్తం తెలుసుకున్నాను, కానీ నువ్వు మా అక్కని మార్చేశావు అని చెప్పనేసరికి మీ అక్కగారు మిమ్మల్ని కూడా క్షమిస్తారు అని చెప్పాను. కానీ అది జరిగే విషయం కాదు కావ్య, ఆవిడ నన్ను ఎప్పటికీ క్షమించదు అని చెప్పనేసరికి నేను మిమ్మల్ని క్షమించేటట్టు నేను చేస్తాను కదా, మీరు మళ్ళీ మా కుటుంబంతో కలుస్తారు. ఏ ఫంక్షన్లకి ఏట్లకైనా సరే మీరు మళ్ళీ మా కుటుంబంతో కలిసేటట్టు నేను చేస్తాను కదా అని చెప్పి ఇంకా కావ్య కాస్త బయలుదేరి వచ్చేస్తుంది. రావడంతో ఇందిరాదేవిని కలుస్తుంది కావ్య. కలిసి అపర్ణత్తయ్యకి అక్క చెల్లెళ్ళు ఎవరైనా ఉన్నారా నా అమ్మమ్మ అని చెప్పాను. కానీ ఆ విషయం నీకెందుకు వచ్చింది అనేసరికి విషయం మీకు చెప్తానంటూ మొత్తం విషయం చెప్తుంది. అవునా, రేవతి ఎక్కడుంది అని చెప్పనేసరికి అసలు ఆ అత్తయ్యకి ఎందుకంత కోపం వచ్చింది అనగానే ఎవరో పేదింటి వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందని తన చెల్లెలంటే తనకు చాలా ప్రాణం, కానీ తన మీద చాలా కోపం పెంచుకుంది. లేదంటే ప్రకాశానికి ఇచ్చి తన చెల్లెల్ని పెళ్లి చేద్దామని అనుకుంది. కానీ తను ఎవరినో ప్రేమించి వెళ్ళిపోవడంతో ప్రకాశానికి ధాన్యలక్ష్మిని ఇచ్చి పెళ్లి చేయవలసి వచ్చింది. తనతో పాటు ఉండాల్సిన చెల్లెలు తనను మోసం చేసి వెళ్ళిపోయిందని అపర్ణ తన మీద కోపం పెంచుకుంది. తను మీకు హెల్ప్ చేసింది అనగానే అవునమ్మమ్మ, తనే ఆవిడే గనక సరైన సమయానికి కాపాడకపోయి ఉంటే మేము ఆ రౌడీల చేతిలో బలైపోయే వాళ్ళం అని చెప్పనేసరికి అవునా, ఎక్కడుంటుంది రేవతి అనగానే ఏదో చిన్న బస్తీలో చిన్న ఇంట్లో ఉంటున్నారు అని చెప్పనేసరికి ఆవిడ చాలా మంచిది అని చెప్పాను. కానీ ఆ రేవతి చాలా మంచిది, నాకు రేవతి అంటే ఇష్టం. అపర్ణ పెళ్ళైనప్పుడు రేవతి ఇక్కడే ఉండేది. అలా అందుకే ఆ ప్రకాశానికి రేవతికి పెళ్లి చేద్దామని నన్ను అడిగింది కూడా అపర్ణ. మీ తాతయ్య గారిని కూడా అడిగితే సరే అపర్ణ మాట కాదని అన్నారు కదా, మీ తాతయ్య గారు ఒప్పుకున్నారు. కానీ రేవతి ఇలా చేసేసరికి ఇంకా తన మీద కోపం పెంచుకుంది అని చెప్పనేసరికి అవునా, సరే ఏదేమైనా వాళ్ళిద్దరినీ నేనే కలపాలి అనగానే అవును నిజమే, వాళ్ళిద్దరినీ కలపాలి. పాపం రేవతి పరిస్థితి బాగోలేదంటున్నావు కదా, తనకే మనం ఏదో రకంగా సహాయం చేయాలి అని చెప్పి ఇందిరాదేవి అయితే అంటుంది. ఇంకా అలా అన్న తర్వాత ఇంక ఇది ఇలా జరిగిన తర్వాత రాజ్కి యామిని మీద అనుమానం మొదలవుతుంది. ఎందుకంటే అప్పు ఇంటికి రావడంతో ఎందుకు అప్పు ఎప్పుడూ లేనిది యామిని కోసం ఇంటికి ఎందుకు వస్తుంది, అప్పు ఒక పోలీసు, ఎవరి మీదైనా అనుమానం కలిగితేనే కానీ రాని అప్పు ఎందుకు వచ్చింది అన్న ఆలోచనతో ఇంకా రాజ్ అయితే ఉండేసరికి ఇంకా వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు, రాజుని కావ్యకి అప్పగించేస్తావా అని చెప్పాను. కానీ అలా ఎలా చేస్తాను, రాజు ప్రపోజ్ చేయడానికి వెళ్ళాడనే కదా, వాళ్ళ అక్కను కిడ్నాప్ చేస్తానని బెదిరించడంతోనే కదా కావ్య బయటకు వచ్చి వాళ్ళ అక్కని కాపాడుకుంది. అలాగే ప్రతిరోజు ఏదో ఒకటి చేస్తూ ఉంటాను, ఏదో ఒక రోజు రిజెక్ట్ చేయమని చెప్తాను, అప్పుడు బావ మళ్ళీ నా కాళ్ళ దగ్గరికే వస్తాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు. అంటే కావాలనే కళావతి గారిని నా నుంచి దూరం చేయడానికి యామని ప్రయత్నిస్తుందన్నమాట. కళావతి గారికి నేనంటే ఇష్టం, నేనే ఏదో ఒక తొందరపాటు నిర్ణయం తీసుకుని కళావతి గారిని సొంతం చేసుకోవాలి, లేదంటే ఈ యామని కుట్రలో కళావతి గారు ఇరుక్కుంటారు. కళావతి గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత నాదే. ఎప్పుడూ ఏదో ఒక ప్రమాదం తలపెట్టడానికే ప్రయత్నిస్తుంది ఈ యామిని. నేను అనుకున్నంత మంచిదైతే కాదు యామిని అని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే యామిని చాలా దారుణంగా ఆలోచిస్తుంది కాబట్టి. యామిని ఆలోచనలను డీకోడ్ చేయాలంటే చాలా కష్టం. వీలైనంత తొందరగా కళావతి గారిని పెళ్లి చేసేసుకుంటే ఇంకా యామిని నుంచి కళావతి గారిని నేను కాపాడుకున్న వాడిని అవుతాను. ఇంకా తనకి ఏ ప్రాబ్లం ఉండదు. మా ఇద్దరికి పెళ్ళి అవ్వలేనంతసేపే కదా కళావతి గారిని ఇలా యామిని టార్గెట్ చేస్తుంది. మా ఇద్దరికి పెళ్ళి జరిగిపోయిందంటే ఇంకా కళావతి గారిని టార్గెట్ చేయడం మానేస్తుంది కదా. వీలైనంత తొందరగా కళావతి గారిని పెళ్లి చేసేసుకోవాలి అని చెప్పి ఇంకా రాజ్ అయితే అనుకుంటాడు. యామిని అయితే రాజ్తో మాట్లాడాలని ప్రయత్నించిన రాజ్ కొంచెం అవాయిడ్ చేయడం మొదలు పెడుతూ ఉంటాడు. మరి కావ్యకు రాజ్ ఎలా ప్రపోజ్ చేస్తాడు, కావ్యని రాజ్ ఎలా పెళ్లి చేసుకుంటాడు, మరి ఈ ప్రాసెస్లో రాజ్కి గతం ఎప్పుడు గుర్తొస్తుంది, గతం గుర్తొస్తేనే కదా శాశ్వతంగా యామిని దూరం అయిపోతుంది.
చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.